బాల్య వివాహాలను అరికట్టేందుకు 18 ఏళ్లు నిండాక వివాహాలు చేసుకునేలా 2 తెలుగు రాష్ట్రాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ కరోనా ఆ తర్వాత జీవనోపాధి దూరం కావడం, కుటుంబ ఆదాయం తగ్గిపోవడం, చిన్నారులు అనాథలుగా మారడంతో 27% బాల్య వివాహాలు పెరిగాయి. బాల్య వివాహాలలో దక్షిణాది రాష్ట్రాలలో ఏపీ తొలి స్థానంలో ఉంటే తెలంగాణ రెండో స్థానంలో ఉంది. జాతీయ స్థాయిలో బాల్య వివాహాల రేటు 25.4% ఉంది. ఏపీలో బాల్య వివాహాల రేటు 33% నుంచి 29.3% తగ్గినా జాతీయ సగటు కన్నా ఎక్కువ. తెలంగాణలో 26.2 నుంచి 23.5% తగ్గినప్పటికీ కొన్ని జిల్లాల్లో తీవ్రంగా ఉంది. బాల్య వివాహాలను అరికట్టేందుకు యూనిసెఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. బాలికలకు అవసరమైన సహాయం కోసం టెలి మహిళా మిత్ర అన్ని పోలీస్ స్టేషన్లో మహిళా చిన్నారుల సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. తెలంగాణలో జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలంగాణలో అండ్ ఏపీలో తెలంగాణలో 23.5%, 20-24 ఏళ్లు నిండిన వారిలో 18 ఏళ్లకు ముందే బాల్య వివాహాలైన వారు. ఏపీలో అయితే 29.3%, తెలంగాణలో అయితే 23.5%. తెలంగాణలో 5.8% బాల్య వివాహాల కారణంగా 15 నుంచి 19 ఏళ్ల వయసులో తల్లులైన బాలికలు. అదే ఏపీలో అయితే 12.6%. అదే ఇప్పుడు తెలంగాణలో 64.7% రక్తహీనత ఉన్న 15 నుంచి 19 ఏళ్ల వయసు యువతులు. అదే ఏపీలో అయితే 61.1%. యూనిసెఫ్ అంతర్జాతీయ కార్యక్రమ నివేదిక వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో బాల్య వివాహాలు అరికట్టేందుకు సామాజిక మార్పు తీసుకువచ్చే కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని యూనిసెఫ్ అభిప్రాయపడింది. పాఠశాల, శిశు సంక్షేమ, బాలల పరిరక్షణ సమితులు, పోలీసులు, చైల్డ్ లైన్, బాలల సంరక్షణ కమిటీలు సమన్వయంతో పనిచేయాలని సూచించింది. బాల్య వివాహాలను అరికట్టేందుకు అంతర్జాతీయ కార్యక్రమం కింద దేశంలో 13 రాష్ట్రాలలో అధ్యయనంతో పాటు అక్కడ ప్రభుత్వ విభాగాలతో కలిపి పలు కార్యక్రమాలు నిర్వహించి యూనిసెఫ్ ఇటీవల నివేదిక విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో బాల్య వివాహాలపై అధ్యయనం చేసిన ఈ సంస్థ గడిచిన 20 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలలో బాల్య వివాహాల సంఖ్య పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై దృష్టి పెట్టడంతో పాటు కౌమార దశలోని యువతులకు ఉపాధి కల్పించే శిక్షణ కార్యక్రమాల కోసం నిధులు ఖర్చు చేయాలని కోరింది. మోర్ అప్డేట్ కోసం ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.